క్రికెట్ అభిమానులు సినీ అభిమానుల్లో గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన జంట స్మృతి మందాన పలాష్ ముచ్చల్ ప్రేమ తర్వాత క్రికెట్ గ్రౌండ్ లో ప్రపోజ్ వెంటనే ఎంగేజ్మెంట్ ఇలా కథ సజావుగానే నడిచింది. దాంతో అందరి ఆలోచన ఒకటే, వీరి పెళ్లి ఎప్పుడు అని. నిజానికి 2019 నుంచి స్మృతి మందాన పలాష్ ముచ్చల్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. 2024లో వీరి ప్రేమ గురించి బయటకు వచ్చింది. ఇటీవల భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత అదే మైదానంలో స్మృతి మందానకు పలాష్ ముచ్చల్ ప్రపోజ్ చేయడం వైరల్ అయింది. ఈ నేపథ్యంలో వారు ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్ గా చేసుకున్నారు. సంగీత్ మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. వీరిద్దరూ చట్టాపట్టాలేసుకుని కూడా తిరిగారు. దీంతో ఈ జంట మ్యారేజ్ కోసం సినీ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఈ క్రమంలో నవంబర్ 23న స్మృతి మందాన పలాష్ ముచ్చల్ వివాహానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం పూర్తిగా తారుమారైంది. మరికొన్ని గంటల్లో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతున్నారనుకుంటూ సమయంలో వారి జీవితంలో అనుకోని హఠాత్ పరిణామం ఎదురైంది. పలాష్ ముచ్చల్ తండ్రికి హార్ట్ అటాక్ తో ఆసుపత్రిలో చేరారు. దాంతో అంగరంగ వైభవంగా స్మృతి పలాష్ పెళ్లి జరుగుతుందనుకున్న సమయంలోనే పీటల మీద పెళ్లి వాయిదా పడింది. సరే, తరువాతి తేదీ పెట్టుకుంటారులే అనుకున్నారత్త. కానీ అక్కడే పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఒక దశలో 3 ముళ్ళు పడతాయనుకున్నారు. కానీ 3 ముళ్ళు పడే దగ్గరే పీఠ మూడే పడుతుందన్నట్టుగా సోషల్ మీడియాలో సస్పెన్స్ నెలకొంది. ఒక్కో గంటకో రూమర్, అభిమానుల్లో ఆందోళన, ఆశ్చర్యం, షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అంటూ హాట్ బ్రేక్ అయినట్లు వారి వివాహానికి బ్రేక్ పడితే ఇద్దరి పెళ్లి రద్దు అయిందన్న వార్త బయటకు రావటం సంచలనం రేపింది. ఈ క్రమంలో ఎన్నో బ్రేకింగ్ న్యూస్లు, మరెన్నో కథనాలు, ఇంకెన్నో ట్విస్టులు, 2 కుటుంబాలు సైలెన్స్, మొత్తానికి పెళ్లైతే ఆగిపోతాయి. దానికి కారణాలు ఇదే అంటూ వైరల్ న్యూస్. స్మృతి మందాన వివాహం వాయిదా పడటం వెనుక అసలు కారణం వేరే ఉందంటూ ఓ షాకింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఆమె తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం కారణంగా పెళ్లిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ పలాష్ ముచ్చల్ మోసం చేయటమే దీనికి కారణమనే ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తూ కొన్ని వాట్సాప్ స్క్రీన్ షాట్లు నెట్టి వైరల్ అవుతున్నాయి. పలాష్ ముచ్చల్కు మరో మహిళకు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కొరియోగ్రాఫర్ మేరీ డికోస్టా తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ తర్వాత ఇవి రెడ్డిట్ లో కూడా విస్తృతంగా వ్యాపించాయి. ఈ చాట్ ప్రకారం పలాష్ మే నెలలో సదరు మహిళను స్విమ్మింగ్ కు ఆహ్వానించాడు. స్మృతితో తన బంధం పాతబడిపోయిందని, తనతో డేటింగ్ చేయాలని ఆ మహిళను కోరినట్లు ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. అంతేకాకుండా మందాన గురించి కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేసినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి కొన్ని గంటల ముందే ఈ చాట్ వ్యవహారం స్మృతి దృష్టికి వచ్చినట్లు సమాచారం. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆమె వెంటనే పెళ్లిని రద్దు చేసుకుందని, తండ్రి అనారోగ్యం విషయాన్ని కారణంగా చూపించారని ప్రచారం జరుగుతోంది.
మీడియాలో వేదికగా స్మృతి మందాన పలాష్ తాజాగా స్వయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ అభిమానులు మీడియాకు ఆమె విజ్ఞప్తి చేసింది. తన వ్యక్తిగత జీవితాన్ని బయట ప్రపంచానికి చూపించడానికి నేను ఇష్టపడనని, అయితే కొన్ని రోజులుగా తన జీవితంపై వదంతులు వస్తున్న క్రమంలో సంప్రదించాల్సి వస్తుందన్నారు. పలాష్తో నా వివాహం రద్దు అయింది. ఈ విషయాన్ని నేను ఇంతటితో వదిలేస్తున్నా, మీరు వదిలేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని అందరూ గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక నా దృష్టంతా క్రికెట్ పైన, జాతీయ జట్టుకు శక్తి మేర సేవలు అందిస్తారు అంటూ స్మృతి తన పోస్టులో వివరించింది. మరోవైపు స్మృతి మందానతో పెళ్లి రద్దుపై పలాష్ ముచ్చల్ కూడా స్పందించారు. తన పర్సనల్ రిలేషన్షిప్ ముగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాలో ఎమోషనల్ స్టోరీ కూడా రాసుకొచ్చారు. జీవితంలో ముందుకు సాగటానికి వ్యక్తిగత సంబంధాల నుంచి బయటకు వస్తున్నానంటూ ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. నిరాధారమైన రూమర్ల గురించి ప్రజలు స్పందించిన విధానం తనకు చాలా కష్టంగా తోచిందన్న పలాష్ ముచ్చల్ గాసిప్ ఆధారంగా ఒకరిపై నిర్ణయానికి రావటం మానుకోవాలని ప్రజలకు సూచించారు. మన మాటలు ఎంతలా గాయపరుస్తాయనేది మనం అసలు ఊహించలేమని రాసుకొచ్చారు. ప్రస్తుతం తన జీవితంలోని అత్యంత క్లిష్టమైన దశలో ఉన్నానన్న ముచ్చల్ ఈ దశను ఎదుర్కొంటున్నారని రాసుకొచ్చారు. మరోవైపు తన గురించి ఆన్లైన్లో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటారని పలాష్ ముచ్చల్ హెచ్చరించారు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారికి ధన్యవాదాలంటూ ముగించారు. ఏదేమైనా స్మృతి మందాన పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు కావడంతో అటు రెండు కుటుంబాలతో పాటు ఇటు సినీ క్రీడాభిమానులకు కూడా డిసప్పాయింట్ అయ్యారు.